హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు అయితే పంపించున్నారండి. ఈయన సీతువాల నాని అని పిలుస్తుంటారు. మనం కూడా చాలా వీడియోలు చేస్తున్నామండి. ఎక్కువగా పుంజులు, పెట్టలు, అలాగే పిల్లలు సేల్స్కి పెడుతుంటారు. మంచి క్వాలిటీలు, భీమవరం జాతి సంబంధించినటువంటి క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి సేల్స్ కూడా ఎమ్మట అయిపోతుంటాయండి. అలాగే ఈ వీడియోలో మీకు రెండు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చెందినటువంటి పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. వీటి యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో రసంగి, రెండోది తెల్ల నెమలని చెప్తున్నారు. ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి రసంగి, రెండోది తెల్ల నెమలిగా చెప్తున్నారండి. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులని చెప్తున్నారు. ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకి రసంగి అండి. ఈ రసంగి పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి 22.5 దాకా ఉంటుందని చెప్తున్నారండి. 22.5గా దీనికి హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసరికి 3.5 kg అని చెప్తున్నారండి. 3.5 kgsగా దీనికి వెయిట్ చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 9 నెలల వయసు గల పట్టాపుంజు అండి. ఇది 9 monthsగా దీనికి ఏజ్ చెప్తున్నారండి, 9 నెలలు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ రసంగి పుంజు యొక్క ధర వచ్చేసరికి 10,000 రూపాయలు చెప్తున్నారండి. 10,000 రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు. రెండోది తెల్ల నెమలండి. ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి ఇది కూడా 22.5 అని చెప్తున్నారండి. 22.5గా దీనికి హైట్ చెప్తున్నారు. బరువు వచ్చేసరికి 3.5 kg అండి. 3.5 kgsగా దీనికి వెయిట్ చెప్తున్నారు, 3.5 kg. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 9 నెలల వయసు గల పట్టాపుంజు అండి. ఇది కూడా 9 నెలల వయసు గల పట్టాపుంజు, 9 monthsగా దీనికి ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ తెల్ల నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 10,000 రూపాయలు చెప్తున్నారండి. 10,000 రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు, 10,000 రూపాయలు. ఇందులో కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. ఇకపోతే రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి, అంటే ఈ రెండు పుంజులు ఒకళ్ళు తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి, ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి, అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారండి. ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటే కనుక బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పుంజులను ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే, రెండు పుంజులు ఉన్నాయి కనుక మీరు ఏమైనా క్వాలిటీ నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు. అంతేకాకుండా రెండు పుంజులు కాబట్టి మనం నచ్చితే ధర మాడుకొని మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే మనం కూడా ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ అనేది కొన్ని చోట్ల ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఒకవేళ పుంజు నచ్చితే కనుక ధర మాడుకొని మనం కొనుక్కొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు అండి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి. నేనైతే నానిగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.